హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అజియోలో కొన్ని కుర్తా సెట్స్ని అయితే ఆర్డర్ చేశానండి. వాటిని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ కుర్తా సెట్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 440 రూపీస్ పడింది. మనకి టాప్ యొక్క నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీనెక్ ఇచ్చాడండి. ఇంకా మనకి బోటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి మనకి చుట్టూ కూడా ఎలాస్టిక్తో అయితే ఇచ్చాడు. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎం నుంచి XXL వరకు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనకి ఎల్ సైజ్ అయితే అవైలబుల్లో ఉంది. టాప్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్కి నెక్ ప్యాటర్న్ వీనెక్ అని చెప్పాను కదండి. వీనెక్ చుట్టూతో అయితే మనకి చెమ్కిస్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందన్నమాట. దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా థిక్గా ఉంది. మనకి లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు, ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. ఈ టాప్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ కట్ కుర్తాలా ఉంటుందన్నమాట. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మనకి ఈ టాప్ మొత్తం కూడా ఫ్లవర్స్తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కుర్తా సెట్ను ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి మెరూన్ కలర్ కుర్తా సెట్ అండి. టాపు ఇంకా బోటము. ప్రైస్ వచ్చేటప్పటికి నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు 698 రూపీస్ పడింది. ప్రజెంట్ అయితే ఇది 799 అయితే ఉందన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. టాప్కి మనకి బోటమ్కి వచ్చేటప్పటికి చుట్టూ ఎలాస్టిక్తో అయితే ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ టాప్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ మోడల్లో అయితే మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇది మనకి ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి, చిన్న చిన్న పార్టీస్కి అయితే బాగా సెట్ అవుతుంది ఈ కుర్తా సెట్. ఈ కుర్తాకి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడండి. ఫ్రంట్ మనకి నెక్ కింద వరకు అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేశాడు. ఇంకా మనకి హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇచ్చాడనమాట. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. దీనికి లేస్తో అయితే డిజైన్ చేశాడండి. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ కుర్తా లాగా ఉంటుంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా థిక్గా ఉంటుందండి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అయితే అప్లోడ్ చేస్తాను. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడు. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ డ్రెస్కి మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్ మీద ట్రీ లాగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేశాడు. చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ను ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తా సెట్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. టాప్ ఇంకా బాటమ్ కుర్తా సెట్. ప్రజెంట్ అయితే ఈ మోడల్లో మనకి సైజెస్ అయితే అవైలబుల్లో లేవండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 600 అయితే పడింది. దీనికి మనకి టాప్కి బోటమ్ మనకి బ్లూ కలర్ బోటమ్ ఇచ్చాడు. దానికి చుట్టూ అయితే ఎలాస్టిక్తో ఇచ్చాడు. దీనికి సైడ్ పాకెట్ కూడా ఇచ్చాడండి. టాప్ ఫ్యాబ్రిక్తో అయితే మనకి సైడ్ పాకెట్ ఇచ్చాడు. మన బోటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. వన్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా పాకెట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనము టాప్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్ వచ్చేటప్పటికి మనకి నెక్ ప్యాటర్న్ వీ నెక్ అయితే ఇచ్చాడండి. దీనికి కూడా టాప్ మొత్తం కూడా మనకి ఇలాగా ఫ్లవర్స్తో అయితే ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ అయితే ఈ మోడల్లో మనకి సైజెస్ అయితే అవైలబుల్లో లేదు. టాప్కి వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. స్ట్రైట్ కట్ కుర్తా లాగా అయితే ఇచ్చాడండి. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి థిక్గా ఉంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ టాప్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ ఇంకా బ్యాక్ సేమ్ డిజైన్తో అయితే ఇచ్చాడు. ప్రజెంట్ ఈ మోడల్ అయితే మనకి అజియోలో అవైలబుల్లో లేదు. సో నేను లింక్ని అయితే అప్లోడ్ చేయడం లేదండి. నెక్స్ట్ కుర్తా సెట్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 6XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి
ప్రైస్ వచ్చేటప్పటికి 438 రూపీస్ పడింది. ఇది మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. మనకి ట్రౌజర్ ప్యాంట్కి మనకి చుట్టూతా అయితే ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చాడనమాట. నెక్స్ట్ టాప్ని కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ప్రజెంట్ అయితే మనకి ఈ మోడల్లో SML అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి టాప్కి వచ్చేటప్పటికి నెక్ ప్యాటర్న్ వీనెక్ లాగా ఇచ్చాడు. నెక్ కింద అయితే మనకి చిన్న ప్లీట్స్ లాగా అయితే డిజైన్ చేశాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇది కూడా మనకి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ఇది కూడా మనకి ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ టాప్ మొత్తం కూడా మనకి ఇలాగా ఫ్లవర్స్తో అయితే ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ కూడా వచ్చేటప్పటికి మనకి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 508 రూపీస్ అయితే పడింది. కలర్ వచ్చేటప్పటికి పింక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. టాప్ ఇంకా బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. ఈ ప్యాంట్ కూడా మనకి బోటంకి ఎలాస్టిక్తో అయితే డిజైన్ చేశాడు అనమాట. దీనికి కూడా బోటంకి వచ్చేటప్పటికి ఇలా డిజిటల్ ప్రింటింగ్తో ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది. ప్రజెంట్ దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి S నుంచి 5XL వరకు ఉన్నాయండి. మనకైతే దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి S నుంచి 2XL వరకు అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. టాప్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ కట్ కుర్తా లాగా ఇచ్చాడు. దీనికి మొత్తం కూడా మనకి ఫ్రంట్ మిడిల్లో ఇలా బటన్స్తో అయితే డిజైన్ చేశాడు. ఫ్రంట్ మనకి మిడిల్లో కట్ కూడా ఇచ్చాడు. ఇంకా సైడ్ కూడా కట్స్ ఇచ్చాడండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. టాప్ మొత్తం కూడా ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంది. లోపల లైనింగ్ అయితే లేదు. మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్తో అయితే ఇచ్చాడు. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ఈ మోడల్లో అయితే టోటల్గా మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి బ్లూ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ స్ట్రైట్ కట్ కుర్తా అండి. టాప్ ఇంకా బాటము. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 498 రూపీస్ పడిందండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి M నుంచి 3XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ సైజెస్లో మనకి ప్రజెంట్ 2XL అయితే అవైలబుల్లో లేదు. మనకి బాటమ్ వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి మనకి చుట్టూ అయితే ఎలాస్టిక్తో అయితే డిజైన్ చేశాడు అనమాట. ప్లాజో ప్యాంట్ కాదండి, ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. టాప్కి వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. టాప్ మొత్తం కూడా ఇలా వైట్ కలర్ కాంబినేషన్లో అయితే. దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. ఈ టాప్ వచ్చేటప్పటికి స్ట్రైట్ కట్ కుర్తా అండి. దీనికి మిడిల్లో అయితే ఈ టాప్కి బటన్స్తో అయితే డిజైన్ చేశాడు. ఇంకా సైడ్ కట్స్ ఇచ్చాడు. మిడిల్లో కూడా మనకి కట్ అయితే ఇచ్చాడు. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. మనకి బ్యాగ్ కూడా సేమ్ డిజైన్తో అయితే ఇచ్చాడండి. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి. ఈ కుర్తా సెట్ కూడా మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్తో స్ట్రైట్ కట్ కుర్తా సెట్ లాగా అయితే ఇచ్చాడు. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. మనకి బోటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. మనకి ఇది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనిలో బ్లాక్ కలర్ అవైలబుల్లో ఉందండి. దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. చుట్టూ కూడా మనకి ఎలాస్టిక్తో అయితే ఇచ్చాడు. సైజెస్ వచ్చేటప్పటికి M నుంచి 3XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేటప్పటికి 440 రూపీస్ పడిందండి. దీనిలో ఈ మోడల్లో అయితే మనకి సింగిల్ కలర్ అవైలబుల్లో ఉంది. టాప్కి వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే డిజైన్ చేశాడనమాట. నెక్ వరకు నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ మనకి రేయాన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. దీనికి మనకి స్ట్రైట్ కట్ అయితే ఇచ్చాడండి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనకి ఈ టాప్కి ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్తో ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.